అండి వెల్కమ్ టు కలూస్ కిచెన్. నేను మీ కళ్యాణి. ఈరోజు తక్కువ టైంలో దమ్ బిర్యానీ చేయాలి గెస్ట్లు వచ్చినప్పుడు. చాలా టేస్టీగా మనకి సింపుల్ వేలో అయిపోలి అంటే కనుక ఇది పర్ఫెక్ట్ ప్రాసెస్ అండి. చాలా సింపుల్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ మీకు ఎంత కావాలో అంత నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న ఒక అరగంట సేపు. ఇప్పుడైతే మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, అదేవిధంగా పచ్చిమిర్చిని, అదేవిధంగా దీంట్లోకి కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అప్పుడు మనకి చికెన్ అనేది గ్రేవీగా చాలా బాగుంటుంది. తిన్నప్పుడు కూడా మంచి గ్రేవీ అనేది వస్తుంది. కర్రీ అవసరమైన లేకుండా మనకి ఈ గ్రేవీ అనేది సరిపోతుంది. చూస్తారు కదా, ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులో మళ్ళీ వాటర్ ఎక్స్ట్రా ఏమైనా అవసరం లేదు. ఇప్పుడు చికెన్లోని మనము శుభ్రం చేసుకున్న చికెన్లో నేనైతే మొత్తం జాయింట్ చికెన్ తీసుకున్నానండి. మొత్తం బోన్ చికెన్ తీసుకున్నాను. ఇందులో కారము, పసుపు, అదేవిధంగా మనము ఏమేమి వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్నామో అన్నింటిలో, అలాగే సాల్ట్, పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని దీనైతే బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఫ్రైకి అదేవిధంగా కర్రీకి ముందరే మ్యాగ్నేట్ చేసుకొని అన్నీ వేసుకుని ఎలా చేసుకుంటామో ఆ విధంగానే మొత్తం అన్నీ వేసుకొని దీనైతే శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇంకా పెరుగు అనేది వేయట్లేదండి. ఆల్రెడీ మనము అందులో వేసాం కాబట్టి పుదీనా, కొత్తిమీర పేస్ట్లో లాస్ట్లో కొంచెం బ్రౌన్ ఆనియన్ వేస్తున్నాను. బ్రౌన్ ఆనియన్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనం ముందర రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకున్నాం. ఇందులో పెరుగు ఉంది కాబట్టి మనం సెపరేట్గా పెరుగు అనేది వేయట్లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. వేసేసుకొని మరీ ఎక్కువ కాదండి, ఒక 5 టేబుల్ స్పూన్స్ అయితే మనకి సరిపోతుంది. ఇలా దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ముక్కకి మనం చేసుకున్న పెరుగు పేస్టు, అదేవిధంగా కారం అన్నీ ముక్కలకి మొత్తం పట్టేలా మనము మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం కలర్ బాగా ఉండడానికి నేనైతే రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫుడ్ కలర్ వేసేసుకొని దీని అయితే బాగా మిక్స్ చేసుకుని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అరగంట కన్నా ఎక్కువగా పెట్టుకున్న టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. నేనైతే హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాను. అందులోకి మనమైతే బిర్యానీకి చికెన్ రెడీ చేసుకుందాము. కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసుకొని 2 యాలకులు, 2 లవంగాలు, బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని ఇందులో చికెన్ ముక్కలు కూడా మనం మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి అరగంట సేపు ఫ్రిడ్జ్లో, ఆ చికెన్ వేసేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేయాలి. మనం చికెన్ కర్రీ ఉన్నప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం మనకి మెత్తగా ముక్క ఎలా మగ్గుతుంది ఆ విధంగా మగ్గాలి. మరీ మెత్తగా కాకుండా ఒక 70% అయినా చికెన్ ఉడికించుకునే విధంగా చేయండి. ఇలా చేస్తే కనుక దమ్ బిర్యానీలో చికెన్ అనేది మనకి దమ్లోనే చాలా వరకు ఉడికిపోతుంది. కానీ ఇలా చేయడం వల్ల మనకి చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది ఇలా బాగా వేగిందండి. దీన్ని పక్క తీసేసుకుందాం. ఇప్పుడు నేను ఎసరికి వాటర్ తీసుకున్నాను. ఇందులోనే మనం హోల్ బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకొని కొంచెం నెయ్యి, అదేవిధంగా పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు అనేది చాలా ఎక్కువ పడుతుందండి. ఎసరు ఎంత వేసుకుంటే దానికి మనము ఉప్పు చూసుకొని వేసుకోవాలి. లాస్ట్లో కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఉప్పు అనేది కొంచెం ఎక్కువ ఉండాలి, రైస్ వేస్తాం కాబట్టి. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసి దీనైతే బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు మీరు సాల్ట్ చూసుకోండి. ఉప్పు అనేది మనకు చాలా ఎక్కువగా తగులుతేనే మనకి మనకి దమ్ బిర్యానీలో అయితే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకొని మనం అన్నం ఎలా ఉడకబెట్టుకుంటామండి అలాగే ఉడకబెట్టుకోవాలి. ఇలాగా బియ్యం వేసేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేసేసి అన్నం ఉడకబెట్టుకున్నట్టు ఉడకబెట్టుకొని నేనైతే వాచ్ చేసుకున్నాను. ఒక 80% ఉడకాలండి. ఇలా వాచ్ చేసుకున్నాను. ఇలాగ నాకు ఈ వాడ్చుకునే పద్ధతి అయితే సింపుల్గా అయిపోతుంది. వార్పు ఎక్కువసేపు ఉంచకుండా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు దమ్లో ఆల్రెడీ రైస్ అనేది ఉడుకుతుంది. చెమ్మున్న వాటర్ అనేది ఇంకిపోతుంది. ఫస్ట్ మనం చికెన్ ఫ్రై చేసుకున్న గిన్నెలో చికెన్ అంతా తీసేసి ఇందులో ఉడకబెట్టుకున్న రైస్ని ఒక లేయర్గా వేసి కొంచెం చికెన్ వేసి దీంట్లోని బ్రౌన్ ఆనియను, అదేవిధంగా పుదీనా, కొత్తిమీర వేసేసుకొని నెక్స్ట్ దీనిపైన మనము మళ్ళీ కొంచెము లేయర్గా రైస్ అనేది వేసుకోవాలి. ఇలాగా వేసేసుకొని దీన్ని మళ్ళీ పరుచుకొని దీనిపైన ఇందాక మనం ఎలాగా అన్నీ వేసామో అలాగే చికెను, పుదీనా, కొత్తిమీర, అదేవిధంగా బ్రౌన్ ఆనియను వేసేసుకొని ఒక 2 లేయర్స్ కింద అయితే దీన్ని నేను పరుచుకున్నానండి. ఇప్పుడు
దీన్ని మనం రైస్ నొక్కుతా మనం పరుచుకుంటే కనుక దమ్ బాగా అవుతుంది, వేడి ఎక్కువగా ఉండి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలాగా వేస్తాం కదండి, ఇంక లాస్ట్లో కొంచెం రైస్ ఉండిపోయిందని దీనిపైన నేను ఇంకో లేయర్గా వేసేసుకుంటున్నాను. మొత్తం రైస్ అంతా ఈ పై లేయర్లో వేసేస్తున్నాను. తర్వాత దీంట్లో పైన పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి, ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత కొంచెం నెయ్యి వేస్తున్నానండి, మంచి ఫ్లేవర్తో ఉంటుందని. నేను మళ్ళీ ఎసర్లో వాటర్ కొంచెం పైన వేసాను. ఎసర్లో వాటర్ వేయడం వల్ల, ఎందుకంటే అందులోనే అన్నీ దిగుతాయి కాబట్టి మసాలా టేస్ట్ అంతా, కొంచెం ఎసరు వాటర్ వేసి నాకైతే 20 మినిట్స్ వరకు ఉడకబెట్టుకున్నానండి. ఆల్రెడీ దమ్ చేసాం, ఉడకబెట్టుకున్నాం కాబట్టి చూసుకొని చెక్ చేసుకుంటే దీన్ని పైన బరువు పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా చికెన్ ఎంత బాగా ఉడికిందో, రైస్ కూడా చక్కగా ఉడికింది. అంతేనండి, మనకి చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా రెడీ అయింది. చూస్తుంటేనే తెలుస్తుంది కదండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు సైతం నేను చక్కగా తింటారు. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి వీడియో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కనే చికెను, ఆనియన్, నిమ్మకాయ, అదేవిధంగా మనకి రైతాతో దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.